మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలామంది ఏదో ఒక సొసైటీ రిజిస్ట్రేషన్ చేయటం, ఆ సొసైటీ ద్వారా ఏదో డాక్టరేట్ ఇచ్చామని చెప్పి అనౌన్స్మెంట్ చేయటం, ఇటువంటివన్నీ ఎక్కువ చూస్తున్నాం మనం. ఎందుకంటే ఈ డూప్లికేట్ వెర్షన్ లాగా చైనా మాల్స్ లాగా మనకి కూడా అలా వచ్చింది. కానీ అసలు నిజమైన సర్వీసు, పోర్టబుల్ సర్వీసు చేసిన తర్వాతనే అది కరెక్ట్ యూనివర్సిటీ నుంచి వచ్చిందా అనే విధంగా మీకు తెలియజేయటం కోసం అని చెప్పి ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి నాకు మొన్ననే 28వ తారీఖున ఈ నెల బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ వారి చేత చేసిన సామాజిక సేవకి, సోషల్ సర్వీస్కి గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ ఇవ్వటం జరిగింది. ఆ గౌరవ డాక్టరేట్ని తంజావూరు దగ్గర ఉన్నటువంటి పెరంబూరు యూనివర్సిటీలో, అక్కడ బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు. అంటే అందరూ లండన్ రావడం కష్టం కాబట్టి ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఏదైతే ఈ బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ 15 దేశాల్లో వాళ్ళకి యూనివర్సిటీస్ ఉన్నాయి. వాళ్ళ వరల్డ్ వైడ్ ఇంపార్టెన్స్ని గుర్తించి వాళ్ళు ఈ డాక్టరేట్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మరి నేను సర్వీస్ చేశానా, ఆ సర్వీస్కి ఈ గౌరవ డాక్టరేట్ ఎలిజిబిలిటీ కాదా అన్నది ఎప్పుడూ నేను ఎవరికి చెప్పలేదు. కానీ ఒకసారి తెలియజేయలేని ఉద్దేశంతో ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి నేను ఆంధ్ర యూనివర్సిటీలో 75-80లో బీటెక్ యూనివర్సిటీ క్యాంపస్లో చదవడం జరిగింది. 79లో అక్కడ ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ యూనియన్కి నేను చైర్మన్గా పనిచేయడం జరిగింది. ఆ టైంలో యూనివర్సిటీ అంతా కూడా ఎక్కువ గొడవలు ఆటితో ఉండేది. మా టైంలో కూడా మేము చేసిన గొడవలకే యూనివర్సిటీ 3 months క్లోజ్ అయిపోయింది, కంప్లీట్గా క్లోజ్ చేశారు. ఆ తర్వాత రాజమండ్రి వచ్చి ఇక్కడ పేపర్ మిల్లో ఇంజనీర్గా జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ రాజమండ్రి పేపర్ మిల్లో ఇంజనీర్గా జాయిన్ అయిన తర్వాత ఏసీవీ రెడ్డి గారు 81లో నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. ఏసీవీ రెడ్డి గారు మున్సిపల్ చైర్మన్గా కంటెస్ట్ చేస్తే రైల్వే స్టేషన్ దగ్గర 200 కుటుంబాలు ఒడియా వాళ్ళు ఉంటే వాళ్ళ ఓటు వేయించుకోవడం ఎలాగా వాళ్ళకి తెలియక, ఎందుకంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, హిందీ రాదు, ఒడియా ఉంటే వచ్చు. సో ఒడియా వాళ్ళతో ఓట్లు ఎలా వేయించాలంటే పేపర్ మిల్లో ఒడియా పనిచేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా చేయించవచ్చు. అంటే పేపర్ మిల్లో ఎవరున్నారో మనవాడని చూస్తే విశ్వేశ్వరరెడ్డి ఉన్నాడని చెప్పి నన్ను పట్టుకుని ఆ ఒడియా వాళ్ళ ద్వారా ఓట్లన్నీ అప్పుడు వేయించుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఏసీవీ రెడ్డి గారు ఇంకా కూడానే తిప్పుకునేవాడు. ఎందుకంటే ఆయనకి ఎడ్యుకేషన్ లేదు, ఆయన 3వ తరగతి చదివాడు. ఆయన ఇంగ్లీష్ చదవటం కానీ హిందీ మాట్లాడటం కానీ రాదు. అందువల్ల అసలు నన్ను వదిలేవాడు కాదు, కూడానే పెట్టుకుని మరి రాజకీయంగా ఆయనకి అన్నిటికీ అన్ని కార్యక్రమం చేసినా విశ్వేశ్వరరెడ్డి అంటూ ఉండేవాడు. ఈ రాజమండ్రిలో నేను అనేక కార్యక్రమాలు చేయడం జరిగిందండి. ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులు ఈవేళ రాజమండ్రిలో ఎమ్మెల్యేలు చేశారు, ఎంపీలు చేశారు, మంత్రులు చేశారు. ఎవడ కూడా సొంత డబ్బులతోటి ఒక బస్ షెల్టర్ కట్టించాను, లేకపోతే ఒక విగ్రహం నన్ను సొంత డబ్బులతో కట్టించాను అనే నాయకుడు ఎవడ కూడా ఈ రాజమండ్రిలో లేడు. ఈ రాజమండ్రిలో సీతంపేట 5 feet గ్లోబ్ మీద రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టించడం జరిగింది. అలాగే మూలగొయ్యలో మన మహాత్మా గాంధీ విగ్రహం పెట్టించడం జరిగింది. సీతంపేట సెంటర్లో మరి ఏబి నాగేశ్వరరావు ఇంటి దగ్గరలోనే ఏబి నాగేశ్వరరావు విగ్రహం పెట్టించడం జరిగింది. అదేవిధంగా పేపర్ మిల్లు మల్లాయిపేట క్వార్టర్స్ దగ్గర మా తల్లిగారి పేరున ఒక బస్ షెల్టర్ కట్టించడం జరిగింది. అలాగే కోట్లింగాల గుడికి వెళ్ళే దారిలో ఇక్కడ ఒక మా తండ్రి గారి పేరు మీద తేతల కనకరెడ్డి బస్ షెల్టర్ అని ఒక బస్ షెల్టర్ కట్టించడం జరిగింది. నేను ఛాలెంజ్ చేసి చెప్పగలను. ఎందుకంటే ఈ రాజమండ్రి సిటీలో ఏ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మినిస్టర్ కానీ ఎవడో సొంత డబ్బులతోటి ఏ కన్స్ట్రక్షన్ సొంతంగా చేసిన నాయకుడు అవ్వలేడు. అలాగే ఈవేళ రాజమండ్రిలో ఏ ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ ఎవడో ఇప్పించలేనని ఇల్లు నేను ఇప్పించాను. పందిరి మహాదేవుడిపేట ఇల్లు నేను ఇప్పించాను, బ్రోహన్నలపేట ఇల్లు నేను ఇప్పించాను.
అలాగే సెట్టిబెల్జీపేటలో ఇల్లు పైన కూడా అంతస్తు చేసుకోవాలంటే దాని పర్మిషన్ నేను ఇప్పించాను. బృహన్నెలపేటకి ఈ భారతదేశంలోనే బృహన్నెలకి ఒక కాలనీ కట్టించిన వ్యక్తి నేనే. ఎవరు లేడు భారతదేశంలో. బృహన్నెల కాలనీ అని చెప్పి మన రాజమండ్రిలోనే ఉంది, ఎక్కడా లేదు. అలా బృహన్నెల కాలనీ అని చెప్పి నేను రాజమండ్రిలో అక్కడ కట్టించడం జరిగింది. అలాగే ఇందిరానగర్ కాలనీ చిన్న చిన్న గుడిసెలు వేసుకుని చాలా దుర్భరంగా ఉండేవారు. అటువంటి దానికోసం 42 సార్లు ధర్నాలు చేసి మున్సిపల్ ఆఫీస్ దగ్గర, సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర అక్కడ ఇందిరానగర్ కాలనీ నిర్మించడం జరిగింది. ఆ ఇందిరానగర్ కాలనీ ఈవేళ మరి రాజమండ్రిలో మన దానవాయిపేటలోనూ ప్రకాష్ నగర్లోనూ ఉన్నట్టుగా ఉంటుంది అక్కడికి వెళ్తే. అలాగే రాజీవ్ గాంధీ నగర్ అని ఉండేది మీకు రాజా థియేటర్ ఎదుర. అవన్నీ ఇల్లు తీసేస్తే వాళ్ళందరికీ కూడా సింహాచల్ నగర్లో వాళ్ళందరికీ ఇల్లు ఇప్పించడం జరిగింది. అలాగే పల్లీలు గోదావరి గట్టు ఉండేవారు. పుష్కరాల టైంలో అవన్నీ తీసేయాలంటే వాళ్ళందరికీ ఇక్కడ R&B వర్క్షాప్ దగ్గర వాళ్ళందరికీ ఇల్లు ఇప్పించడం జరిగింది. అలాగే నటరాజ్ జయరాం థియేటర్ వెనకాల ఆ వాంబే గృహాలు అవి ఆర్టీసీకి సంబంధించిన ల్యాండ్, 8 ఎకరాల ల్యాండ్. అనేక సార్లు వాళ్ళని తీసేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఆర్టీసీ చైర్మన్ బుల్లబ్బాయి రెడ్డి ఉండి కూడా అతనితో మాట్లాడి అవన్నీ ఆఫ్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కాలనీ కట్టించడం జరిగింది. అలాగే ఆదెమ్మ దిబ్బ మీద పెంటకొప్పలు ఉండే అన్నీ ఆకుల చేతనే ఒక ఆవిడ మహిళా ప్రెసిడెంట్ ఉండేది. మన నారాయణ అతని పేరు ట్రేడ్ యూనియన్ లీడర్ ఒక ఆయన ఉండేవాడు. వాళ్ళతోటి అక్కడ పాకలేంచి తర్వాత వాటికి వాంబే గృహాలు చేయించడం జరిగింది. మరి అంతేకాకుండా మరి ఇంకా అనేకమైన చోట్ల మరి గృహాలు అవి కూడా ఈ రాజమండ్రిలో ఏ ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ కూడా అందరూ ఏదో చేశాను, అది చేశాను, ఇది చేశాను అని చెప్పుకుంటారు. పదవులు చేసి ఎమ్మెల్యే, ఎంపీ పదవుల్లో ఉండి నేను ఏ పదవి చేయకపోయినా సరే మరి అనేక మందికి గృహాలు చేయడం జరిగింది. ఈ రాజమండ్రిలో కుట్టు శిక్షణ కేంద్రాలు కానీ ఎవరికైనా లోన్లు వాళ్ళు చేసుకుంటాను, వ్యాపారాలు చేసుకుంటానంటే లోన్లు కానీ ఇప్పించిన నాకంటే ఎక్కువ ఇప్పించిన వాడు ఎవరు లేడు. ఇంకా మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే శివరావు సుబ్రహ్మణ్యం ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకుంటానంటే కంపల్సరీ స్టేట్ బ్యాంకులో నేను షూరిటీ పెట్టాను. అంటే ఎవరికి చెప్పలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం చెప్తున్నాను. అది అలా అనేక మందికి బిజినెస్లు రీత్యానా లేకపోతే వ్యాపారాలకు కానీ అన్ని రకాలుగాను మరి సర్వీస్ చేయడం జరిగింది. ఈ పేపర్ మిల్ సెంటర్లో అరుణ్ కుమార్ మాంగారు స్టేట్ బ్యాంక్ మేనేజర్గా చేసి చూడాను. ఏమంటే మన సెంట్రల్ వాళ్ళకి రిక్షాలు ఇవ్వాలి సార్, అంత పాతపడిపోయినాయి, రిక్షాలు కావాలంటారంటే ఎన్నండి అది 27 కావాలి సార్ అన్నారు. 27 కాదు రెడ్డి గారు, గోకారం బస్ స్టాండ్ దగ్గర నుంచి మల్లైపేట దాకా మన బ్రాంచ్ ఏరియాలో ఎంతమంది రిక్షా కావాలో అడిగండి అని 72 మంది వచ్చారండి అని. 72 మందికి ఆయన రిక్షాలు ఇచ్చారు. ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు యొక్క మాంగారు స్టేట్ బ్యాంక్ మేనేజర్ గారు. అలాగే మాజీ సైనిక సంక్షేమానికి నేను 15 సంవత్సరాలు అక్కడ ఆనరబుల్ ప్రెసిడెంట్కి చేశాను. వాళ్ళకి 23 మందికి విజయనగరం దగ్గర 5 ఎకరాలు చెప్పి ల్యాండ్ ఇప్పించాను. మాజీ సైనికులందరూ కూడా మీటింగ్ పెట్టి సర్దార్ అని చెప్పి నాకు బిరుదు ఇవ్వడం జరిగింది. అలా క్వారీ మీద 15 సంవత్సరాలు నేను ప్రెసిడెంట్గా ఉండి, కొండబాబు సెక్రటరీ, జక్కంపూడి రామారావు ఆనరబుల్ ప్రెసిడెంట్గా 15 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాల్లోనే ఎవరు చచ్చిపోయినా వాళ్ళ దాన సంస్కారాలకు 500 డబ్బులు, అలా దినకార్యం రోజున బస్తా బియ్యం ఇవ్వడం జరిగింది. అలా అనేక సంఘాలు రాజమండ్రిలో అనేక సంఘాలు, టైలర్స్ యూనియన్ ప్రెసిడెంట్ చేశాను, మాజీ సైనికులు, అలాగే రాడ్ బెండర్స్, అలా రాజమండ్రిలో ఆటో డ్రైవర్సు, ఇలా అనేక. మొన్న రీసెంట్గా కూడా ఆటో డ్రైవర్స్కి 483 మందికి పోస్టల్ గ్రూప్ ఇన్సూరెన్స్ చేయించాను. ఒక్కొక్కడికి 480 రూపాయలు ఎంతో, దగ్గర 3 లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళందరికీ ఒక పోస్టల్ ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. అలా రాజమండ్రిలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా మనందరికీ తెలిసింది ఏంటంటే గోదావరి పరిరక్షణ. మీరు అందరూ పార్టిసిపేట్ చేశారు గోదావరి పరిరక్షణ, మీ అందరి సహకారంతో అది బాగా హైలైట్ అయింది. 46 రోజులు ఎవరైతే మన ముస్లిమ్స్ రంజాన్లో చేస్తారో అలాగా 6 to 6 ఏమి ముట్టుకోకుండా దీక్ష చేసాం. దానికి స్పందించి నరేంద్ర మోడీ గారు 54 కోట్లు గోదావరి గోదావరి పరిరక్షణ దానికి 54 కోట్లు ఇవ్వడం జరిగింది. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు 34 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీ వాళ్ళు 7 కోట్లు ఇచ్చారు. మొత్తం 95 కోట్లతో ఉక్కుంపేట దగ్గర ఒక ప్లాంట్కి మన మినిస్టర్ గారు, ఆయన సిటీ మన అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు
ఆయన శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అంటే 95 కోట్ల రూపాయలు దీక్ష చేయటం వల్ల వేళ మనకి రావటం జరిగింది. అలాగే వారసత్వ పరిరక్షణ అని చెప్పి మన రాజమండ్రిలో ఉన్న వారసత్వ సంపదని కొంతమంది ఆక్యుపై చేయడం కూడా జరిగింది. వాటి మీద కూడా పోరాటం చేసి మన వారసత్వ సంపద కాపాడాలని చెప్పి కూడా అనేక కార్యక్రమాలు కూడా చేయటం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు ఒక 5 సంవత్సరాల క్రితం ఆయన ఒక అనౌన్స్మెంట్ చేశారు. బేటీ బచావో బేటీ పడావో, అంటే ఆడపిల్లల్ని బ్రతికించండి, ఆడపిల్లల్ని చదివించండి అని. అలా ఎవరైతే చేశారో ఆల్ ఇండియా లెవెల్లో వాళ్ళలో స్టేట్కి ఒకరు చొప్పున సెలెక్ట్ చేసి వాళ్ళకి అవార్డు ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. దాంట్లో మన స్టేట్ నుంచి నాకు మరి విద్యారత్న అని చెప్పి అవార్డు వచ్చింది. ఎందుకంటే మన స్టేట్లో హైయెస్ట్ ఆడపిల్లల్ని బాగా చదివించి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాని నాకు విద్యారత్న అని అవార్డు ఇవ్వడం జరిగింది. అది ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో అవార్డు నాకు ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఇది కూడా ఈ గౌరవ డాక్టరేట్ కూడా ఈ చేసిన సేవా కార్యక్రమాలకి దీనికి ఇచ్చారు. ఇక పేపర్ మిల్లు విషయానికి వచ్చినట్లయితే 1986లో పేపర్ మిల్లులో చాలా గొడవలు జరిగినప్పుడు కొంతమంది సీనియర్స్ ఉంటారు, వాళ్ళకి తెలుసు. ఎందుకంటే పేపర్ మిల్ మొత్తం ధ్వంసం చేసేసి గ్యాస్ సిలిండర్లు పెట్టి వదిలేసి అన్నీ చేస్తారన్న టైంలో ఆఫీసర్స్ అందరినీ గ్యాదర్ చేసి అసోసియేషన్ ఒకటి పెట్టడం జరిగింది. ఆ అసోసియేషన్ ద్వారా దగ్గర 28 ఏళ్ళు నేను ప్రెసిడెంట్గా ఉన్నా. ఆ 28 ఏళ్ళు కూడా పేపర్ మిల్కి, మేనేజ్మెంట్కి, వర్కర్స్కి ఏ గొడవలు లేకుండా స్మూత్ రన్నింగ్లో ఇండస్ట్రీ రన్ చేయడం జరిగింది. మరి ఆ టైంలో కూడా పేపర్ మిల్ ఒక స్వర్ణయుగం అనుకోవాలి. ఆ టైంలో నేను కొన్ని 100 మందికి ఉద్యోగాలు ఇచ్చా. ఇప్పుడు ఎవరి దగ్గర ₹1 తీసుకోలేదు. ఎవరన్నా సరే విశ్వేశ్వరరెడ్డి గారు మా దగ్గర 10 రూపాయలు 100 రూపాయలు లంచం తీసుకున్నాడని చెప్తే నా ఆస్తి అంతా రాయిచ్చేస్తుంది. ఎవరి దగ్గర ఇప్పుడు ₹1 కూడా లంచం తీసుకోకుండా కొన్ని 100 మందికి ఉద్యోగాలు ఇచ్చాను. ఈవేళ ఒక కాంట్రాక్టర్ వర్కర్లే పేపర్ మిల్లో పర్మనెంట్ చేయడానికి 12 లక్షల నుంచి 18 లక్షలు తీసుకుంటున్నారు. అంటే నేను వేయించిన ఉద్యోగాలకి రాజమండ్రి సగం ప్రాపర్టీ కొనేసుకోవాలి. అంత అన్ని ఉద్యోగాలు వేయించాను. మరి అదేవిధంగా అదే టైంలో 86లో ఫ్లడ్స్ వచ్చినాయి. రాజమండ్రి కోట్లింగాలపేట అంతా మునిగిపోయింది. ఈ కోట్లింగాలపేట వాళ్ళందరినీ తీసుకెళ్ళి మల్లైపేట స్కూల్లో పెట్టి ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, ఈవినింగ్ స్నాక్స్, సాయంత్రం భోజనం, అలా 16 రోజులు వాళ్ళందరినీ కూడా అక్కడ పెట్టి మొత్తం కోట్లింగాలపేట అందరినీ కూడా పోషించడం కూడా జరిగింది. అలాగే జీవకారుణ సంఘం చైర్మన్గా చేసినప్పుడు మరి జీవకారుణ సంఘానికి ఒక షాపింగ్ కాంప్లెక్స్ కూడా నిర్మించడం జరిగింది. అలాగే జీవకారుణ సంఘం బాగా గోదావరి కంటే లోయర్కి వెళ్ళిపోయి ఆఫీసు అంతా కూడా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతే మళ్ళీ లిఫ్ట్ చేసి మళ్ళీ కొత్తగా ఆఫీసును కూడా అక్కడ నిర్మించడం జరిగింది. అలా రాజమండ్రిలో అనేక కార్యక్రమాలు, నేను ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, మినిస్టర్ కాదు, కానీ నేను ఏ ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ ఎవరో చేయలేననేటువంటి కార్యక్రమాలన్నీ చేశాను. నాకు చేసిన సర్వీస్కి గుర్తింపుగానే నాకు ఈవేళ మరి ఈ ఏదైతే గౌరవ డాక్టరేట్ వచ్చిందో అది వచ్చిందని చెప్పి భావిస్తున్నాను. ఇది ఒక బాధ్యతగా నేను భావిస్తున్నాను. ఈ గౌరవ డాక్టరేట్ అనేది ఒక బాధ్యతగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే దీనివల్ల ఇది రావటం వల్ల మరిన్ని కార్యక్రమాలు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ముఖ్యంగా రాజమండ్రిలో నేను చేయాలనుకున్న కార్యక్రమాలు కొన్ని ఇంకా ఉన్నాయి. ఎందుకంటే రాజమండ్రి బెగ్గర్స్ ఫ్రీ సిటీగా చేయాలన్నది నా కోరిక. ఎందుకంటే రాజమండ్రిలో ఏ సిగ్నల్ పాయింట్ దగ్గర ఉన్నా సరే అడుక్కునే వాళ్ళు ఉంటారు. పుష్కర్ దగ్గర, అలాగే మార్కండేయ సంఘం, ఎక్కడ పడితే అక్కడ భిక్షగాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ తీసుకెళ్ళి జీవకారుణ సంఘంలో పెట్టి జీవకారుణ సంఘానికి 100 కోట్లు వస్తుంది. ఒక 1000 మందిని ఈజీగా జీవకారుణ సంఘం పోషించగలదు. అలాంటి జీవకారుణ సంఘంలో పెట్టి వాళ్ళకి కావాల్సిన ఫుడ్, అకామిడేషన్, బట్టలు అన్నీ ఇచ్చి బెగ్గర్స్ ఫ్రీ సిటీగా చేయాలన్నది ఒకటి. రెండోది ఏంటంటే రాజమండ్రి గోదావరిలో ఎవరైనా సరే స్నానం చేసి, మనం ఆస్మానం అంటాం బ్రాహ్మణ్స్, కేసు మాధవాయనమా, కేశవాయన, నారాయణ అని చెప్పి నీళ్ళు 3 సార్లు తాగుతాం. అలా స్నానం చేసి అలా తాగలిగేలా గోదావరిని తయారు చేయాలి. ఎందుకంటే కాశీలో ఒకప్పుడు మనం స్నానం చేస్తే కాళ్ళు, చేతులు, మొండలు తగిలి, ఈవేళ గోదావరి అక్కడ కాశీలో మరి గంగానదిలో స్నానం చేసి ఆస్మానం చేస్తున్నారు అందరూ కూడా. అలాగే మన గోదావరిని కూడా తీర్చిదిద్దాలనేది కూడా మరి ఒక ఆశయం.
అలాగే మరి ఈ రాజమండ్రి అంటే ఇంకా మనకి అది ఇప్పుడు సంబంధం లేనప్పటికీ కూడా అనేక ఇండస్ట్రీస్ ఉండేవి రాజమండ్రిలో కార్ ఇండస్ట్రీ మీద 10,000 మంది బతికేవారు. అల్యూమినియం ఇండస్ట్రీ ఉండేది, దాంట్లో 5,000 మంది బతికేవారు. అలాగే స్పిన్నింగ్ మిల్ ఉండేది, దాంట్లో 6,000 మంది పనిచేసేవారు. గోదావరి సెరమిక్స్ ఉండేది, అందులో 3,000 మంది పనిచేశారు. సెరామిక్ ఇండస్ట్రీలో ఆసియాలోనే నెంబర్ 1 ఇండస్ట్రీగా సెరామిక్ ఇండస్ట్రీ ఉండేది. అలాగే ఇంక మనకి అనేకమైన చిన్న చిన్న ఇండస్ట్రీస్ అనేక ఉండి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఉండేది. కానీ ఈవేళ అవన్నీ ఏం లేవు, అన్నీ కూడా వెళ్ళిపోయినాయి. అనేక మంది వ్యక్తుల యొక్క కారణాల వల్ల అన్నీ కూడా పోయినాయి. ఇండస్ట్రియల్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే సిచ్యువేషన్ రాజమండ్రిలో లేదు. రాజమండ్రి డెవలప్ చేసామంటారు కానీ డెవలప్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అవ్వాలి. అలాంటి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ లేదు. ఒక పేపర్ మిల్ తప్ప నాకు తెలిసి ఇంక ఏమీ లేవు. హార్లిక్స్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది, ఆడు ఎప్పుడు హర్యానా వెళ్ళిపోతానని భయపడుతూ ఉంటాడు తప్ప మనకు ఒక పేపర్ మిల్లే ఉంది. అందు గురించి ఈ పేపర్ మిల్లు మూతపడకుండా ఎలాగైనా సరే సక్సెస్ఫుల్గా రన్ అవుతూ రాజమండ్రి ప్రజలకి తాగడానికి మంచినీరు ఇప్పించాలనే ఉద్దేశంతో పోరాటాన్ని సైలెంట్గా చేసి పేపర్ మిల్కి డిస్టర్బెన్స్ లేకుండా చేయడం కూడా జరిగింది. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి ఏదైతే ఈ గౌరవ డాక్టరేట్ వచ్చిందో దీనివల్ల ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి ఈ బాధ్యతను మరింత పెంచినాయి. అవన్నీ కూడా నా సాయశక్తిలా నేను తప్పకుండా ఇవన్నీ ప్రయత్నం చేసి రాజమండ్రికి ఒక అందరూ చెప్పినట్టుగా నేను ఆ డెవలప్మెంట్ చేశాను ఈ డెవలప్మెంట్ చేశాను కాదండి. డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ రాజమండ్రిలో ఎక్కడొచ్చిందండి? డెవలప్మెంట్లో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కావాలి. గోదావరిలో స్నానం చేసి పవిత్రంగా స్నానం చేసి ఆస్మానం చేసేలాగా క్యాస్వాన్ మాధవాయన 3 సార్లు నీళ్లు తాగేలాగా గోదావరి నది ఉండాలి. అలాంటివి చేయాలి. అలాగే బిచ్చగాళ్ళు లేని రాజమండ్రిగా తయారు చేయాలి. ఈ కోరికలతోటి చేయడం కోసం నా సాయశక్తుల నేను ప్రయత్నిస్తాను. భగవంతుడు తప్పగా అవకాశం ఇస్తారని చెప్పి ఆశిస్తాను.